సింగపూర్ లో భారతీయ మసాలా బ్రాండ్లు నిషేధం. సింగ్ భారతీయ మసాలా బ్రాండ్ లో క్యాన్సర్ కారక రసాయనాలను అంతర్జాతీయ ఏజెన్సీ కనుగొంది. హాంకాంగ్ కి చెందిన సిఎఫ్ఎస్ నివేదిక భారతీయ మసాలాల్లో విష రసాయనాలు గుర్తించామని ప్రకటించింది. ఇథిలిన్ ఆక్సైడ్ తో భారతీయ మసాలా దినుసులతో క్యాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC ఇథిలిన్ ఆక్సైడ్ గ్రూప్ 1 కార్బినోజన్ గా వర్గీకరించింది. మనకి సంబంధించిన 2 కంపెనీ మసాలా ప్యాకెట్ల నుండి ప్రభావితమైన ఉత్పత్తులకు సింగపూర్ నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇటీవల హాంకాంగ్ ఆహార నియంత్రణ అథారిటీ అధికారిక వెబ్సైట్లలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్ ఏప్రిల్ 5వ తేదీన భారతదేశంలోని 3 మసాలా ఉత్పత్తులతో ఇథిలిన్ ఆక్సైడ్ అనే క్రిమి సంహారిక రసాయనాలను కలిగి ఉన్న క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్యాకింగ్ రిపోర్ట్ వివరాల్లోకి వెళ్తే హాంకాంగ్, సింగపూర్ లోని ఫుడ్ రెగ్యులేటర్లు ఏప్రిల్ మొదటి వారంలో ఒక నివేదికను విడుదల చేశారు. క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలైన ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నందున భారతదేశం నుండి మసాలా ఉత్పత్తులకు ఆహారంలో తీసుకోవద్దని తమ ప్రజలను ప్రభుత్వాలు హెచ్చరించాయి. సుగంధ ద్రవ్యాల జాబితాలో 2 పెద్ద మసాలా ఉత్పత్తులు ఉన్నాయి. భారతీయ కంపెనీలు మసాలా ప్యాకెట్లలో రసాయనాలు పరిమితిని మించిపోయాయి. అయితే ఈ నివేదికపై కంపెనీలు ఇంతవరకు స్పందించలేదు. సిఎఫ్ఎస్ హాంకాంగ్ లోని 3 రీటైల్ అవుట్లెట్ల నుండి ఉత్పత్తులను తీసుకొని పరీక్షించింది. పరీక్ష ఫలితాలు శాంపిల్స్ లో పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు తేలిందని సిఎఫ్ఎస్ ప్రతినిధి చెప్పారు. అనంతరం రెగ్యులేటర్ విక్రయాలను ఆపివేయాలని, ప్రభావిత ఉత్పత్తులను హెల్ప్ల నుండి ఆపివేయాలని, తీసివేయాలని సూచించినట్లు తెలుస్తుంది. ఆహార నియంత్రణలో పురుగుమందుల అవశేషాలు క్యాప్ 132CM చట్టం ప్రకారం ప్రజారోగ్యానికి హానికరం కానట్లయితే మాత్రమే మసాలా ప్యాకెట్లను విక్రయించవచ్చు. కానీ ప్రస్తుత మసాలాలు క్యాన్సర్ కారక అవశేషాలను కలిగి ఉన్నాయి. ఈ చట్టంలో నేరస్తుడికి గరిష్టంగా $50,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించబడుతుంది అని సిఎఫ్ఎస్ ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్ 18న ఉత్పత్తుల సరఫరాను ఆపేయాలని ఆదేశించింది. ఇథిలిన్ ఆక్సైడ్ వినియోగానికి తగినది కాదని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. దీనిని సూక్ష్మజీవుల కలుషితాన్ని నివారించడానికి వ్యవసాయ ఉత్పత్తులకు పొగ వేసేందుకు ఉపయోగిస్తారు. అయినప్పటికీ సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం ఇథిలిన్ ఆక్సైడ్ ను సుగంధ ద్రవ్యాల స్టెరిలైజర్ లో ఉపయోగించవచ్చు. తక్కువ స్థాయి ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేదని కూడా పేర్కొన్నారు. కానీ ఈ పురుగు మందు క్యాన్సర్ కారక లక్షణాలు దీర్ఘకాలిక వినియోగంపై క్యాన్సర్ కణాలను ప్రేరేపించవచ్చు. దీర్ఘకాలంలో ఆరోగ్య ప్రమాదాలను దారితీయవచ్చు.